మూవీ స్టార్టింగ్ లో ప్యాట్రిక్ అనే అబ్బాయిని చూపిస్తారు. ప్యాట్రిక్ తన మదర్ తో కలిసి ఒక ఊర్లో నివసిస్తూ ఉంటాడు. అక్కడ ఎక్కువ మంది జనం ఉండరు. అతని ఫాదర్ వేరే సిటీలో జాబ్ చేస్తూ ఉంటాడు. అందువల్ల ప్యాట్రిక్ తన మదర్ తో కలిసి నివసిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అక్కడ ఒంటరిగా ఉండాల్సి రావడం వల్ల ముందు నుంచే ప్యాట్రిక్ చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ప్యాట్రిక్ కి తన మదరే తన ప్రపంచం. ఎప్పుడూ తన మదర్ తోనే ఆడుకోవడం, సైక్లింగ్ చేయడం, స్విమ్మింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. తనకి తన మదర్ తప్ప వేరే ఫ్రెండ్స్ కూడా లేరు. కాబట్టి తన మదర్ తోనే టైం స్పెండ్ చేస్తూ ఆటలాడుతూ ఉంటాడు. అందరి పిల్లల్లాగానే ప్యాట్రిక్ కి కూడా తన మదర్ తో మంచి అనుబంధం, ప్రేమ ఉంటాయి. అయితే అంతా బాగానే ఉన్న సమయంలో సమ్మర్ హాలిడేస్ ఆ పసి మనసులో బాధని కలిగిస్తాయి. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ సమ్మర్ హాలిడేస్ కి వాళ్ల పిల్లల్ని వెకేషన్ కి తీసుకువెళ్తూ ఉంటారు. ఆ పిల్లాడు వేరే పిల్లలతో కూడా ఫ్రెండ్షిప్ చేయడు. ఎందుకంటే ముందు నుంచి ఒంటరిగా ఉండటం అలవాటైపోయింది కాబట్టి ఎవరితోనూ సన్నిహితంగా ఉండలేకపోతాడు. ఇదిలా ఉంటే అతని మదర్ ప్రతిరోజు రాత్రి ఎవరినో కలవడానికి వెళ్తూ ఉంటుంది. మొదట్లో ఆ పిల్లాడికి ఏమీ అనిపించేది కాదు. అయితే తన మదర్ ప్రతిరోజు ఒక ఫోన్ రాగానే బాగా రెడీ అయ్యి ఆ పిల్లాడిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంది. ఆమె ఎప్పుడొస్తుందో తెలీదు. ఆ పిల్లాడు తన మదర్ కోసం చాలా ఎదురుచూసేవాడు. అయితే ఆమె ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికొస్తూ ఉంటుంది. ప్రతిరోజు రేపు నేను నీతో ఫుల్ టైం స్పెండ్ చేస్తానని చెప్పి మాయ చేసి వెళ్తూ ఉంటుంది. ప్యాట్రిక్ తన మదర్ రోజు అలా ఒంటరిగా వదిలి వెళ్లడం వల్ల డిప్రెషన్లోకి వెళ్లి ఒంటరిగా ఫీల్ అయిపోతాడు. ఆ పిల్లాడు ఒంటరితనాన్ని భరించలేకపోతాడు. ఎందుకంటే తనకి ప్రపంచంలో వేరే ఫ్రెండ్స్ ఎవరూ లేరు కాబట్టి. అయితే వాళ్ల పక్కింట్లో సమ్మర్ వెకేషన్ కోసం ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వాళ్ల పక్కింట్లో ఉంటుంది. ప్యాట్రిక్ ఆమెతో ఫ్రెండ్షిప్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ అమ్మాయి పట్టించుకోదు. నెక్స్ట్ సీన్లో ప్యాట్రిక్ మదర్ బయటికి వెళ్తూ ఉంటుంది. ఒంటరితనంతో విసిగిపోయిన ప్యాట్రిక్ వాళ్ల మదర్ డ్రెస్ మీద డ్రింక్ పాడిస్తాడు. ఆమె కోపంతో కొడుకుని తిడుతూ ఉంటుంది. కానీ ప్యాట్రిక్ ఒంటరితనంతో ఎంత మదన పడుతున్నాడో అర్థం చేసుకోలేకపోతుంది. పిల్లాడి గురించి ఆమెకి ఏమాత్రం పట్టదు. ఏమీ జరగలేదన్నట్టు తన డ్రెస్ మార్చుకుని మళ్లీ బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిపోతుంది. ప్యాట్రిక్ తన మదర్ ఎక్కడికి వెళ్తుందో చూడాలని ఆమెని ఫాలో చేస్తూ వెళ్తాడు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ని కలవడం చూస్తాడు. తర్వాత రోజు ప్యాట్రిక్ కి సమ్మర్ వెకేషన్ కోసం వచ్చిన పక్కింటి అమ్మాయితో స్నేహం ఏర్పడుతుంది. ఆ అమ్మాయి పేరు సారిక. సారిక నా పేరెంట్స్ కి డివోర్స్ అయిపోయింది. నేను కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అంటుంది. సారిక, ప్యాట్రిక్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. కాబట్టి ప్యాట్రిక్ తన మదర్ తో చేసే ప్రతిదీ సారికతో చేస్తాడు. ఆమెతో ఆడుకుంటాడు, స్విమ్మింగ్కి వెళ్తాడు, సైక్లింగ్ చేస్తాడు. సారిక తన జీవితంలోకి రావడం వల్ల తన ఒంటరితనాన్ని మర్చిపోయి చాలా సంతోషంగా గడుపుతున్నాడు. ఒకరోజు ప్యాట్రిక్ ఇంటికి తన మదర్ బాయ్ ఫ్రెండ్ వైఫ్ వస్తుంది. ఆమె ప్యాట్రిక్ మదర్ ఇంట్లో లేకపోవడం వల్ల పిల్లాడితో తన బాధ చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది. ప్యాట్రిక్ చాలా మంచిగా నడుచుకుని ఆమెకి టిఫిన్, మంచినీళ్లు ఇస్తాడు. అదే రోజు సాయంత్రం ప్యాట్రిక్ ఫాదర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇద్దరు ఫోన్ మాట్లాడిన తర్వాత ఆమె కొడుకుతో, నువ్వు నా అఫైర్ గురించి మీ ఫాదర్తో చెప్పొద్దు. మా మధ్య మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి మీ ఫాదర్తో చెప్పనని నాకు మాటివ్వు అంటుంది. ప్యాట్రిక్ తన ఫాదర్తో చెప్పనని తన మదర్కి మాటిస్తాడు. ఇలా చేయడం వల్ల అయినా తన మదర్ తనతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తుందని ఆశపడతాడు. కానీ ఆమెలో ఏ మార్పు ఉండదు. ఆమెకి కొడుకు గురించి అస్సలు పట్టదు. బాగా విసిగిపోవడం వల్ల ఆ పిల్లాడు డోర్ లాక్ చేసి కీస్ తన దగ్గర పెట్టుకుంటాడు. తన మదర్ వెళ్లకుండా ఆపగలను అనుకుంటాడు. అయితే ఆమె ఆ పిల్లాడిని కొట్టి తిట్టి ఆ కీస్ తీసుకుని బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ పిల్లాడికి మిగిలిన ఒకే ఒక్క తోడు తన ఫ్రెండ్ సారిక. ఆ అమ్మాయితోనే ఎక్కువసేపు స్విమ్మింగ్ చేయడం, ఆడుకోవడం, సరదాగా సైక్లింగ్ చేయడం చేస్తూ ఉంటాడు. అయితే తన సంతోషం ఎన్నో రోజులు ఉండదు. ఎందుకంటే సారిక కంటే వయసులో పెద్దవాడైన ఒక అబ్బాయి సారికని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చూసి చాలా భయపడుతూ ఉంటుంది. ప్యాట్రిక్ వాళ్లకంటే చాలా చిన్నవాడు కావడం వల్ల వాళ్ళని ఎదుర్కోలేకపోతాడు. ఆ అబ్బాయి సారికకి, ఈ పిల్లాడితో తిరగొద్దు, నువ్వు కేవలం నాతో మాత్రమే తిరగాలి, మాట్లాడాలని వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు రాత్రి ప్యాట్రిక్ తన మదర్ని ఫాలో చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక ప్లేస్లో సారిక ఆ అబ్బాయితో కలిసి టైం స్పెండ్ చేయడం చూస్తాడు. అది చూసి ఆ పసి మనసుకి మళ్లీ ఒంటరివాడిని అయిపోతానని బాధ కలుగుతుంది. తన మదర్ కోసం రాత్రి చాలాసేపు ఎదురుచూస్తాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అతని మదర్ ఇంటికొస్తుంది. అప్పుడు తన మదర్తో కొంచెం టైం స్పెండ్ చేయాలి అనుకుంటాడు. కానీ ఆమె అప్పటికే అలసిపోవడం వల్ల వెళ్లి పడుకుంటుంది. ఆ పిల్లాడు తన మదర్ వచ్చిన తర్వాత కూడా ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత రోజు ప్యాట్రిక్ కి సారిక ఎదురుపడుతుంది. అప్పుడు ఆ అమ్మాయితో, నిన్న అబ్బాయి ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని అడుగుతాడు. ఆ అమ్మాయి చాలా భయపడి ఉండటం వల్ల ఏమీ సమాధానం చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ప్యాట్రిక్ ఇంట్లోకి వెళ్లి ఏమైందని అడుగుతాడు. సారిక ఏమీ చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. అందువల్ల సారికాని బలవంతం చేశాడు అనిపించి వెంటనే పరుగున ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి ఫైటింగ్ చేస్తాడు. అయితే మనోడు చిన్నపిల్లాడు కదా, కాబట్టి ఆ అబ్బాయిని కొట్టలేకపోతాడు. ఆ అబ్బాయి చిన్నపిల్లాడని కొట్టకుండా ఒక్క దెబ్బకి నేలకి అతికిస్తాడు.
ప్యాట్రిక్ నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. ఈలోగా సారిక అక్కడికొస్తుంది. ప్యాట్రిక్తో మనమిద్దరం మంచి ఫ్రెండ్స్, నువ్వెందుకు ఇంతలా హట్ అవుతున్నావు అంటుంది. ఆ పిల్లాడు ముందే తన మదర్ విషయంలో చాలా విసిగిపోయి హట్టయి ఉన్నాడు. ఇప్పుడు ఈ పిల్ల కూడా హట్ చేసింది. కాబట్టి తన మనసులో ఉన్న బాధని కంట్రోల్ చేసుకునే వయసు లేకపోవడం వల్ల తన కోపమంతా సారిక మీద చూపిస్తాడు. నోటికొచ్చినట్లు సారికాని తిడతాడు. సారిక హట్టయి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ప్యాట్రిక్కి ఏం చెయ్యాలో తెలీదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో, సమస్యని ఎలా ఎదుర్కోవాలో అతనికి తన మదర్ నేర్పించలేదు. అతనికి ఎవరు గైడ్ అనేవాళ్లు లేరు. అందువల్ల తనకనిపించింది చేస్తూ ఉంటాడు. ఆ రాత్రి తన మదర్ ఏడుస్తూ ఇంటికొస్తుంది. చూస్తుంటే తన మదర్కి బాయ్ ఫ్రెండ్తో గొడవయి బ్రేకప్ అయినట్లు తెలుస్తుంది. చాలా రోజులు ఆమె దిగులుగా బాధతో గడుపుతూ ఉంటుంది. అయితే మనోడు తన మదర్ పక్కనే ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీలవుతూ ఉంటాడు. తన మదర్ని చాలా బాగా చూసుకుంటాడు. ఒకరోజు ప్యాట్రిక్ ఫాదర్ జాబ్ నుంచి తిరిగి ఇంటికి వస్తాడు. వస్తూ వాళ్ళిద్దరి కోసం చాలా గిఫ్ట్స్ తీసుకుని వస్తాడు. ప్యాట్రిక్ తన సమ్మర్ వెకేషన్ కూడా చాలా సంతోషంగా ఉండబోతుందని హ్యాపీగా ఫీలవుతాడు. ఎందుకంటే తన ఫాదర్ సమ్మర్ వెకేషన్ నీతోనే గడుపుతానని ముందే చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ చాలా సంతోషంగా బయటికి వెళ్లి గడుపుతారు. ఆ పిల్లాడు తన మదర్ ఫాదర్ కలిసి ఉండటం చూసి చాలా సంతోషంగా ఫీలవుతాడు. తన ఒంటరితనం కూడా మాయమైపోతుంది. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఒకరోజు రాత్రి తన ఫాదర్ చేసాడుతూ, నేను ఊర్లో లేనప్పుడు నీ మదర్ ఎవరితో అయినా మాట్లాడుతుందా, ఇంటికి లేటుగా వచ్చేదా అని అడుగుతాడు. ప్యాట్రిక్ తన మదర్కి మాటిచ్చాడు కాబట్టి ఆమె ఎఫైర్ గురించి తన ఫాదర్తో చెప్పడు. అయితే తన ఫాదర్కి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అతని వైఫ్ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. అదే సమయంలో సారిక ప్యాట్రిక్ ఇంటికొస్తుంది. సైకిల్కి వెళ్దామని అడుగుతుంది. ప్యాట్రిక్ సారిక అడగటం వల్ల ఆ అమ్మాయితో సైకిలింగ్కి వెళ్తాడు. సారిక స్విమ్మింగ్ చేసిన తర్వాత నా సమ్మర్ వెకేషన్ పూర్తయిపోయింది, ఇక నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్తుంది. సారిక ప్యాట్రిక్ని హట్ చేస్తున్నా అని చాలా ఫీలవుతుంది. అయితే ప్యాట్రిక్కి తెలుసు సమ్మర్ వెకేషన్ పూర్తయింది కాబట్టి తను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవలసిందే అని అర్థం చేసుకుంటాడు. తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇంటికెళ్తాడు. మెట్ల మీద కొన్ని రోజుల క్రితం వాళ్ళింటికొచ్చిన తన మదర్ బాయ్ ఫ్రెండ్ వైఫ్ కనిపిస్తుంది. ఇంట్లోకి వెళ్లగానే తన ఫాదర్ బాత్రూంలో కూర్చుని ఏడుస్తూ కనిపిస్తాడు. ప్యాట్రిక్కి ఆ లేడీ తన హస్బెండ్తో తన మదర్ ఎఫైర్ పెట్టుకుందనే విషయం తన ఫాదర్కి చెప్పేసిందని అర్థమవుతుంది. ఈ విషయం తెలిసి తన ఫాదర్ చాలా బాధపడతాడు. ఇక మీదట ఇక్కడ ఉండకూడదు, తిరిగి జాబ్కి వెళ్లిపోవాలని, ఇంకెప్పుడూ వాళ్ల దగ్గరికి రాకూడదని నిర్ణయించుకుంటాడు. ప్యాట్రిక్ మదర్ హస్బెండ్కి చాలా నచ్చజెప్పాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఇలాంటి వివాహేతర సంబంధాలు మనసుకి చాలా బాధని కలిగిస్తాయి, బంధాలని దూరం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మనిషికైనా నచ్చజెప్పడం అసాధ్యం. కాబట్టి ప్యాట్రిక్ ఫాదర్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు. సమ్మర్ హాలిడేస్ పూర్తవడం వల్ల ప్యాట్రిక్ కూడా స్కూల్కి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి తన మదర్ ప్యాట్రిక్ని రెడీ చేసి స్కూల్లో వదలడానికి తీసుకెళ్తుంది. ఇద్దరూ నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ప్యాట్రిక్కి తన మదర్ వల్లనే తన ఫాదర్ దూరమయ్యాడని చాలా కోపంగా ఉంటుంది. తన మదర్ ప్రవర్తన వల్ల ఆ పిల్లాడు ఒంటరివాడైపోయాడు. వేరే వాళ్లతో స్నేహం చేసి మైండ్ సెట్ కూడా లేకుండా చిత్రవద అనుభవిస్తూ మదర్ ప్రేమ లేక ఫ్యామిలీ ఉన్నా కూడా ఒంటరితనంతో జీవిస్తున్నాడు. ప్యాట్రిక్ తన మదర్ ముందుకు నడుస్తూ ఉంటే వెనకాలే ఆగిపోతాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. అదే సమయంలో ట్రాక్ మీద ట్రైన్ రావడం చూసి తన కొడుకు ఎక్కడ చనిపోతాడో అని భయపడుతూ బాధతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె తన జీవితంలో తనకు ఎవరు ముఖ్యమనేది గ్రహిస్తుంది. తనతో పాటు నిత్యం తోడుగా ఉన్నది ఎవరు? ఆమె భర్త కాదు, ఆమె ప్రియుడు కాదు, తన కన్న బిడ్డ. ఆ విషయం గ్రహించి ఇక మీదట ఆమె వెళ్లాల్సినటువంటి మార్గం ఏదో ఆమె తెలుసుకుంటుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.